ఒకప్పుడు వెంకటాపురం అనే చిన్న గ్రామం ఉండేది. పచ్చని పంటలు, చెట్లు, పొలాలతో సుందరంగా ఉండేది. గ్రామంలో ప్రజలు స్నేహపూర్వకంగా కలిసి ఉండేవారు. అంతా ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. అది పండుగైన, కష్టకాలమైన. వెంకటాపురంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని కుటుంబం దశాబ్ద గ్రామం ఎండిపోయింది. రామయ్యతో పాటు మిగతా రైతులు కూడా నీటి కొరతతో ఇబ్బంది పడ్డారు. పంటలు ఎండిపోవడం, పొలాలు నిర్జీవంగా మారడం చూసి గ్రామంలో అంతా ఆందోళన చెందారు. ఆ పరిస్థితిలో రామయ్య ఆర్థికంగా బాధపడినా ఆశను కోల్పోలేదు. అతను తన స్నేహితుడు శివయ్యతో కలిసి గ్రామంలో ఉన్న నీటి వనరులను కాపాడేందుకు ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలోని చెరువును తవ్వించి మరింత లోతుగా చేసి వర్షం వచ్చినప్పుడు నీటిని నిల్వ చేసుకోవాలని సంకల్పించారు. గ్రామస్తులందరూ ఆ పని కోసం ఏకమై కలిసి పనిచేశారు. ఆ కష్టం వృధా కాలేదు. కొన్ని వారాల తర్వాత భారీ వర్షాలు పడ్డాయి. చెరువు నీటితో నిండిపోయి గ్రామం మళ్ళీ పచ్చగా మారింది. రామయ్య, శివయ్యల ఆలోచన ఫలించి గ్రామస్తులందరూ సంతోషంగా ఉన్నారు. ఈ సంఘటన తర్వాత గ్రామం మొత్తం మంచి పంటలు పండించడం మొదలుపెట్టింది. వర్షాలు రాకపోయినా చెరువు నీటిని వాడుకొని వారు పంటలను నిలబెట్టగలిగారు. అలా వెంకటాపురం గ్రామం ఆ సమయంలో ఎదురైన సమస్యలను విజయవంతంగా ఎదుర్కొని పునర్ధైర్యంతో ముందుకు సాగింది.